ప్రేమిస్తున్నారు చనిపోయినంత వరకు తన బ్రతుకు కాలంలో. మన కుటుంబ సభ్యులైతే మనలో మనకి ఎన్నో ప్రేమలు, ఎన్నో 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 ఫీలింగ్స్ తో మనం బ్రతుకుతూ ఉంటాం. అంటే ఒకరి మీద ప్రేమతో, ఇప్పుడు కొడుకు అయితే తల్లి మీద, తల్లి అయితే కొడుకు మీద, ఇలాగా తల్లిదండ్రులు పిల్లల మీద ఎంతో ప్రేమని పెంచుకొని బ్రతుకుతూ ఉంటారు. మరి తల్లిదండ్రులు తాము బ్రతిని కాలమంతా పిల్లల కోసమే శ్రమిస్తూ, వారి కోసం అన్నిటినీ సమకూరుస్తూ, వారి కోసం ఎంత అయితే కష్టపడాలో అంత కష్టపడుతూ ఉంటారు. మరి వాళ్ళే ఇప్పుడున్న సమాజంలో తల్లిదండ్రులు అంత బాగా పిల్లల్ని చూసి పెంచినా కూడా ఎంతమంది ఎన్ని అనాథాశ్రమాల్లో తల్లిదండ్రులను వదిలేయటం లేదు చూడండి. ఎవరైనా నా తల్లి ఇంతలా పెంచిందే, నా తండ్రి ఇంతలా పెంచారే అని ఎవరైనా తమ పిల్లలు ఆలోచిస్తున్నారా? మనం ఆలోచించగలిగితే. కానీ దేవుడు మాత్రం ప్రతి మానవుల కోసం అన్నిటినీ సమకూర్చాడు. అది మనం ఈ ప్రకృతిలో చూస్తే తెలుస్తుంది. అన్నిటినీ సమకూర్చిన దేవుడే మనందరి పాపాల నిమిత్తం మనం మరణిస్తే మరో బ్రతుకుందని, అలాగే ఆ బ్రతుకులో మనం ఎంతో నెమ్మది పొందుతూ బ్రతకాలని, మరో బ్రతుకుందని మనందరి కోసం రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపించడం జరిగిందండి. మరి ఆయన తన బ్రతుకు కాలం అంతా ఎంతో ప్రయాసపడి అందరి జనుల భూమి మీద పుట్టిన అందరి మానవాళి కోసం ఆయన మనకి రక్షణ ఇవ్వాలని ఎంతగానో అందరినీ ప్రేమించి ఎన్నో మాటలు చెప్పి చివరికి శిలువ యాగంలో తన ప్రాణాన్ని కూడా ఇవ్వటం జరిగింది. ఇదంతా ఎందుకు అనేసి అంటే మనందరం పాపం లేకుండా మోక్షాన్ని పొందాలి, అదే పరలోకం అండి. మనందరం కూడా చనిపోయిన తర్వాత ఈ భూమి మీద మనిషి బ్రతుకు కాలం అంతా ఎంతో ప్రయాసతో కూడి ఎన్నో బాధలు, ఇబ్బందులు, ఇవన్నీ ఎవరి దగ్గర ఉండనివి కాదు, మనందరికీ బాగా తెలుసు. అంతే కదా, మన బాధలేంటో మనకు బాగా తెలుసు. భూమి మీద బాధలతోనే బ్రతుకుతూ అలాగే మరణించినప్పుడు కూడా అలాగే బాధను అనుభవిస్తామా చెప్పండి? కాదు. మనం ఒక మాటని ఖచ్చితంగా నమ్మాలి. భూమి మీద బ్రతికినంత కాలం ఇదే బ్రతుకు అని ఎంతో విలాసాలతో బ్రతుకుతున్న మనిషి తన మరణ కాలం అయిపోయిన తర్వాత నేను మరణిస్తే ఏంటి అనేది కూడా ఆలోచించుకోవాలి. అదే నెమ్మది మనందరికీ కలగాలంటే ఈ ప్రకృతిని మనం చూస్తే మనకు ఎన్నో సాక్ష్యాలు కనిపిస్తాయి. ఒక చింతపిక్క భూమి మీద వాడి పారేసిన తర్వాత మరలా మొలకెత్తుతుందే, అలాగే వాటికి మరలా జీవితం ఉన్నప్పుడు మనుషులమైన మనం ఇంకెంత మంచి జీవితం ఉంటుంది మనం ఆలోచించుకోవాలి. అలాంటి మన మంచిని కోరి యేసుక్రీస్తు వారు వచ్చి మన కోసం శిలువ యాగంలో చనిపోయి